హాయ్ అండి. ఈరోజు వీడియో రాగి రొట్టె అండి. రాగులతో చేసుకున్నటువంటి ఏ పదార్థమైనా మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే కదా! అది ఇప్పుడు రొట్టె చేసుకొని చక్కగా అందులో బెల్లము, నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్ కానీ లేదా ఒక గిన్నె గాని తీసుకొని అందులోకి పిండి జల్లించుకోవాలి. మంచి ఫ్రెష్ పిండి తీసుకుంటే చాలా బావుంటుందండి. ఇది రొట్టె చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి వాసనొస్తుంది. పిండి తీసుకొని జల్లించుకోవాలి. నేను 100 ఎంఎల్ గ్లాస్‌తోని 2 గ్లాసుల పిండి తీసుకున్నానండి. అంటే కొంచెం పావు కేజీకి వెయిట్‌లో పావు కేజీకి ఎక్కువ ఉంటుంది. తీసుకొని జల్లించుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. కొంచెం ఉప్పు వేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ పిండి అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మన చపాతీ ముద్ద లాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే మనం రొట్టె చేసేటప్పుడు అంచులన్నవి పగిలిపోయినట్టుగా వచ్చేస్తాయి. అందుకే కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మంచిగా గట్టిగా పిసుకుతూ స్మూత్‌గా కలుపుకోవాలి పిండి. రాగులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిన విషయమే కదండీ! కానీ పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఆ పిండితోనే కొంచెం ఏదైనా వెరైటీగా చేసి పెడితే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా ఇష్టంగా తింటారు. పిండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్మూత్‌గా కలుపుకొని దీని మీద పైన ప్లేట్ గానీ, గిన్నె గానీ ఏదైనా బోర్లించుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగా వదిలేయాలి. 10 నిమిషాల తరువాత మనం దీన్ని రొట్టెల్లాగా చేసుకోవాలి. బటర్ పేపర్ ఏదైనా తీసుకొని మామూలుగా అయితే తడి బట్ట మీద చేస్తారండి ఇది. కానీ ఇలాగా ఏదైనా బటర్ పేపర్ ఉంటే తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిలోంచి ఒక ముద్ద నేను కలిపినటువంటి పిండి 3 రొట్టెలు అయ్యాయండి. ఇలాగ చూడండి తీసుకొని చేత్తోని నొక్కుకుంటూ చేత్తోనే చేయాలండి. ఇది పూరీ కర్ర అది అయితే బాగా రాదు. చేత్తోనే ఇలా గట్టిగా నొక్కుకుంటూ పిండి అంతా సమానంగా వచ్చేలాగా రొట్టె చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చక్కగా ఒత్తుకోవాలి. రొట్టెలు చేసే అలవాటు ఉన్న వాళ్ళవైతే జొన్న రొట్టెలు చేసిన అలవాటు ఉన్న వాళ్ళైతే చక్కగా చేయొచ్చండి. ఇది సింపుల్‌గా అయిపోతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మరీ మందంగా అయినా రొట్టె కాలదండి. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మరీ పల్చగా చేస్తే విరిగిపోతుంది. అందుకే ఇలా మధ్యస్థంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నెయ్యి రాసుకొని మనం చేసినటువంటి ఈ రొట్టెని బటర్ పేపర్‌తోని సహా అలా పైన వేసుకొని ఇలా తీస్తే వచ్చేస్తుంది పేపరు. మనం ఈ రొట్టె పెనం మీద వేసిన తర్వాత వెంటనే తిరగేయకూడదండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకున్న తర్వాత పైన కూడా కొంచెం నెయ్యి రాసి అప్పుడు తిరగేసుకోవాలి. చూడండి నేను ఆల్రెడీ ఒక రొట్టె చేసేసానండి. దాన్ని ఈ రొట్టె కాలేసరికి ఆ రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మనకి రాగి రొట్టె కాలనట్టుగానే అనిపిస్తుందండి పెనం మీద ఉన్నప్పుడు. కలర్ పెద్ద తేడా తెలీదు కాల్చినా కూడాను. అందుకే చూసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ 2 నిమిషాల పాటున మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెయ్యి రాసుకొని చక్కగా కాల్చుకుంటే ఇది కాలుతున్నప్పుడు మంచి వాసన కూడా వస్తుందండి. మనం ఇది రంగు తెలీదు కాబట్టి కాలినట్టు మనకి మాడిపోతుంది. చూసుకోవాలండి. మాడిపోకుండా మంచిగా 2 వైపులా కాల్చుకొని ఇలాగే రొట్టెలన్నీ నాకు 3 రొట్టెలు అయ్యాయి. 3 రొట్టెలు కూడా ఇలాగే చక్కగా 2 వైపులా నూనె రాసుకుంటూ కాల్చుకొని తీసుకొని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముక్కలు చేసుకోవాలి. ప్లేట్‌లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను ఒకవైపు రొట్టెలు కాల్చుకుంటూనే ఫస్ట్ చేసిన రొట్టెని ఇలా ముక్కలుగా చేసుకున్నాను. మధ్య మధ్యలో ఆ రొట్టెని కలుపుకుంటూ ఈ రొట్టెని ఇలాగ ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. ఇలాగ ముక్కలుగా చేసుకున్న తర్వాత 3 రొట్టెలు కూడాను ఇందులోకి తీపికి తగినట్టుగా బెల్లము సన్నగా తరిగి బెల్లం వేసుకోవాలి. ఎంత తీపి తినగలమో దానికి సరిపడా బెల్లం సన్నగా తరిగి వేసుకొని ఇందులో ఒక 3, 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. మళ్ళీ ఇందులో కూడా నెయ్యి వేసుకోవాలి. వేసుకొని దీన్ని గట్టిగా పిసికినట్టుగా చేత్తోని నలిపినట్టుగా ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు మొత్తం కొంచెం పిండిలాగా అయ్యేలాగా బాగా గట్టిగా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలా నలుపుకోవాలి. ఎవరైనా చేత్తోని మేము కలపలేము, నలుపుకోలేము అనేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా బెల్లము ఈ
ఈ రొట్టె కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క తిప్పు తిప్పారంటే, ఎక్కువసేపు తిప్పకూడదండి, మరీ మెత్తగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు చేత్తోని కలుపుకోగలం అనుకున్న వాళ్ళు కలుపుకోవాలి. చూడండి, ఇది మొత్తం కలిసేలాగా నెయ్యి, బెల్లము, ఈ రొట్టె మొత్తం కలిసేలాగా కలిపితే గట్టిగా పిసుకున్నట్టుగా ఇలా ముద్దలా అవుతుందండి. అంటే తినడానికి రెడీ అయిపోయినట్టు. ఇది పిల్లలకి చక్కగా ఇలా చేసి మనం ఒక గిన్నెలోకి పెట్టేసి స్పూన్ ఇచ్చామంటే వాళ్ళు చదువుకుంటూనో లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ ఆడుకుంటూ అయినా సరే అక్కడ పెట్టుకొని ఒక్కొక్క స్పూను తింటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆడపిల్లలకైతే ఇంకా చాలా మంచిదండి. మెచ్యూర్ అయిన పిల్లలకి నడుము నొప్పికి కానీ నడుము బలానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసిస్తే. రాగి రొట్టెలు ఇలాంటివంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసి చక్కగా బెల్లము నెయ్యి కలిపి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.